ఎంపిక చేసిన రాజ్యసభ అభ్యర్థులపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీకి సేవలు, సామాజిక సమీకరణాలు, క్లిష్ట పరిస్థితుల్లో నాయకత్వానికి అండగా నిలిచిన వారి పాత్రను పరిగణలోకి తీసుకుంటూ ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు దక్కుతుందనే సంకేతాన్ని టీడీపీ ఇచ్చింది. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ పేర్లను ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాజ్యసభకు ఎంపికైన చింతకాయల విజయ్ గత ప్రభుత్వ హయాంలో టీడీపీపై జరిగిన రాజకీయ దాడులు, కేసులు, వివాదాస్పద నిర్ణయాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో చురుకైన పాత్ర పోషించారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ తరపున బలంగా వాదనలు వినిపిస్తూ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు కృషి చేశారు. స్పీకర్గా అయ్యన్న పాత్రుడు బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ విజయ్ వ్యక్తిగతంగా పార్టీ కోసం చేసిన కృషిని గుర్తించి టీడీపీ అధిష్టానం ఈ అవకాశం కల్పించింది. దీంతో కష్టపడిన వారికి పదవులు దక్కుతాయనే సందేశాన్ని అధిష్టానం ఇచ్చింది. అలాగే పార్టీకి సుదీర్ఘకాలంగా అండగా నిలిచిన భాష్యం రామకృష్ణకు కూడా రాజ్యసభ అవకాశం కల్పించింది. వ్యాపారవేత్తగా ఉన్నప్పటికీ రాజకీయంగా టీడీపీకి అండగా నిలుస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించారు. గత ప్రభుత్వ కాలంలో తన వ్యాపార సంస్థలపై ఒత్తిడిలు, వేధింపులు ఎదురైనా పార్టీ పట్ల తన అనుబంధాన్ని కొనసాగించారు. ఇక సానా సతీష్ కు రాజ్యసభ సభ్యుడిగా టీడీపీ అధిష్టానం మరోసారి అవకాశం కల్పించింది. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కోసం పనిచేసిన నాయకులను మరిచిపోమనే సంకేతాన్ని టీడీపీ పంపింది. 2019 నుంచి 2024 వరకు జరిగిన రాజకీయ పరిణామాల సమయంలో పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించినట్లు నాయకత్వం భావించిందంటున్నారు. రాజ్యసభ సీటు కోసం పలువురు సీనియర్ నాయకులు, ఆశావహులు ప్రయత్నించారు. అయితే చివరకు సంస్థాగత ప్రయోజనాలు, సామాజిక సమీకరణాలు, పార్టీతో ఉన్న అనుబంధాన్ని పరిగణలోనికి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అవకాశం దక్కని వారికి నిరాశ అవసరం లేదని, రానున్న రోజుల్లో వివిధ కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవులు, ఇతర బాధ్యతల ద్వారా అవకాశం ఇస్తామని పార్టీ అధిష్టానం సంకేతాలు ఇచ్చింది. రాజకీయంగా ముందుండి పోరాడిన వారికే కాకుండా తెర వెనుక ఉండి పార్టీ బలోపేతానికి ఆర్థికంగా, సంస్థాగతంగా సహకరించిన వారికి కూడా తగిన గౌరవం లభిస్తుందని రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ద్వారా స్పష్టమవుతోంది. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తించే సంప్రదాయాన్ని కొనసాగిస్తామనే సందేశాన్ని ఈ ఎంపికల ద్వారా టీడీపీ అధిష్టానం ఇచ్చిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.